ఓం శ్రీమాత్రే నమః. భగవద్భక్తులందరికీ శుభ ఆహ్వానం. శ్రీ విజయ రాజరాజేశ్వరి దేవి, శ్రీ విజయ సుందరేశ్వర స్వామి వార్ల ఆలయ దశమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 23, 24, 25 తేదీలలో అంగరంగ వైభవంగా జరుగును. విశేషంగా జరుగు కార్యక్రమాలు: 23వ తేదీ సోమవారం శ్రీ లలితా సహస్రనామ పారాయణ జరుగును. 24వ తేదీ మంగళవారం విరాట్ హనుమాన్ చాలీసా సమ్మేళనం. 25వ తేదీ బుధవారం ఉదయం 7 గంటలకు శ్రీ మహాచండీ హోమం జరుగును. గమనిక: శ్రీ మహాచండీ యాగంలో పరోక్షంగా పాల్గొనుటకు వస్తు రూపేణ నగదు 1116 రూపేణ ఇచ్చిన వారి గోత్రనామములతో హోమము జరుగును. సాయంత్రం 5 గంటలకు శాంతి కళ్యాణ మహోత్సవం మరియు రాత్రి 6 గంటలకు రథోత్సవం. ఇట్లు శ్రీ విజయ రాజరాజేశ్వరీ దేవి విద్యాపీఠం, పెద్దపులిపాక, పెరమలూరు మండలం, కృష్ణా జిల్లా. విజయవాడ పెదపులిపాక విజయరాజరాజేశ్వరి దేవి విజయ సుందరేశ్వర స్వామి వారి దేవాలయంలో అండి దశమ వార్షికోత్సవం సందర్భంగా మన లోక కళ్యాణార్థం మనందరి శ్రేయస్సు కోరుతూ స్వామి గురువుగారు ఉంటారు అక్కడ. శ్రీ 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 వాసుదేవానందగిరి స్వామీజీ గారు వారు ఆలయంలో 3 రోజుల పాటు విశేషమైన పూజా కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారండి. ఈ నెల 23, 24, 25 తేదీల్లో సామూహికంగా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి అన్నమాట అండి. ఫిబ్రవరి 23నేమో లలితా సహస్రనామ పారాయణం, ఎవరైనా వెళ్ళి పాల్గొనవచ్చు. 24వ తారీఖున సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంది. ఇక 25వ తారీఖునండి అత్యంత విశేషంగా శ్రీ మహాచండీ హోమం చేస్తారన్నమాట అండి. అంటే ఉదయం 6 గంటలకే ప్రారంభం అవుతుంది. పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, పండ్ల రసాలు, ఇలా విశేష అభిషేకాలు అన్నీ కూడా ఉదయం 7 గంటలకి చేస్తారు. మహాచండీ హోమం ఏమో 7 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ హోమంలో 700 కేజీల ఆవు నెయ్యి, మారేడు, వెలగ, జామ, దానిమ్మ, ఇలా పండ్ల రకాలు, ఇంకా విశేషంగా 702 చీరలతో అమ్మవారికి హవనం చేస్తారన్నమాట అండి. ఇదంతా కూడా గురువుగారు వాసుదేవానందగిరి స్వామీజీ ఆధ్వర్యంలో జరుగుతుందనమాట. మనం ప్రత్యక్షంగా పాల్గొకపోయినా పరోక్షంగానైనా సరే మన గోత్రనామాలతో ఇక్కడ పూజ జరిపించుకోవచ్చు. వస్తు రూపంలో ఇవ్వచ్చు, లేదా నగదు రూపంలో కూడా పంపించవచ్చు అనమాట అండి. నేనైతే ప్రత్యక్షంగా 25వ తారీఖున వెళ్తున్నానండి. మీకు ఎవరికన్నా వివరాలు కావాలంటే ఫోన్ నెంబర్లు ఇస్తున్నాను, కనుక్కోండి. ఎందుకంటే ఇటువంటివి మనం స్వయంగా ఒక్కడమే చేయించలేమండి. దేవాలయంలో ఇంత పెద్ద ఎత్తున జరిగేటప్పుడు ఇప్పుడు మనం కూడా చేయించుకునే వీలు ఉన్నది కాబట్టి తప్పకుండా ఇటువంటివి చేయించుకుంటే మంచిది అని అనిపిస్తుంది. భగవంతుడు మనకి ఎన్నో ఇచ్చాడండి. ఆ భగవంతునికి మనం కృతజ్ఞత చూపించుకునే విధంగా ఇలా మంచి చక్కని కార్యక్రమాల్లో పాల్గొనటం కూడా మంచి విషయమే అని నేను అనుకుంటానండి. నేనైతే 25వ తారీఖున విజయవాడ విజయరాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయానికి వస్తున్నానండి. చాలా గొప్పగా జరిగే ఈ కార్యక్రమం కనులారా చూసినా ఎంతో పుణ్యం అండి. వీలైన మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తప్పకుండా రండి. ఇటువంటి భగవత్ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం అరుదుగా వస్తూ ఉంటుందండి. తెలిసినప్పుడు మనం వీలైనంత మటుకు తప్పకుండా అటెండ్ అయ్యి ఆ తల్లికి జరిగే ఆ అభిషేకాలు, హోమాలు అన్నీ కూడా కనులారా కూడా చూస్తే చాలా మంచిదండి. ఇక ఈరోజు ఉదయమే పనులన్నీ చేసుకుని గ్రామంలో కొత్తగా స్థలం తీసుకున్నాం కదండి, ఆ స్థలం దగ్గరికి వెళ్తూ ఉన్నాం అనమాట. నేను, మా వారు, మా మరిది గారు ముగ్గురు ప్రయాణం అయ్యి వెళ్తున్నామండి. ఇదిగోండి, ఇదే అండి మేము కొత్తగా తీసుకున్న సైటు. మాకు భీమవరంకి దగ్గరలో గ్రామంలో తీసుకున్నాం అనమాట. సైట్ అయితే తీసుకున్నాము. చాలా మొక్కలు అవి ఉన్నాయి. దీన్ని ఏం చెయ్యాలి ఫర్దర్గా అనేది రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మేము ముగ్గురం కలిసి ఆలోచించుకుంటున్నాం అనమాట అండి. నాకైతే కొన్ని ఐడియాలు ఉన్నాయి, కానీ మా ఇంట్లో ఏదైనా సరే ముగ్గురిలో 2 ఓట్లు దేనికైతే పడతాయో అదే కంటిన్యూ అవుతుంది. దాని గురించి మేము డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం అనమాట అండి. ఏదైనా సరే భగవంతుడు నడిపించేదండి. మన నిర్ణయం ఏది కూడా భగవంతుడి మీదే వదిలేసేయాలి అంతే. కాకపోతే మంచి చెడు ఏంటి అన్నదంతా కూడా మనం ఒకసారి మాట్లాడుకుని కుటుంబ సభ్యులం అందరం ఒక మాట మీద ఉన్నప్పుడు మాత్రం ఏదైనా సక్సెస్ అయ్యి తీరుతుందండి. ఇక్కడ ఉన్న క్లైమేటు, అలానే ఇక్కడ ఉన్న నీటి వసతి, ఇక్కడ నేల చాలా సారవంతమైందంటండి.
ఆ భూమి సారాన్ని దీన్ని బట్టి మనం ఏం చేయాలి అనేది ముగ్గురం డిస్కస్ చేసుకుని డెసిషన్ తీసుకుంటున్నామండి. అమ్మయ్యా, ఎలా ఉంది బాబు? బాగుంది కదా, చక్కగా హైట్ అది మీకు తగ్గట్టుగా వచ్చింది కదా. ఆ, ఎన్నాళ్ళ నుంచో వేచినటువంటి కోరిక. అవును. అనుకూలంగా ఉంది. అన్ని వనరులు సమకూరినాయి. గ్రామీణ ప్రాంతంలో ఎప్పటి నుంచో కోరుకుంటున్నావు నువ్వు. అవును. ఊరు వెళ్ళినప్పుడల్లా ఇక్కడ 5 సెంట్లు కనిపించు, అక్కడ 5 సెంట్లు కనిపించి అమ్మాయి నష్టపెట్టేసేవాడు, పట్టేసుకుని. చూసావా? ఇవో ఆనంద్ గారిని నిన్ను ఎప్పటి నుంచి అడుగుతున్నామయ్యా. చూడాలి కదా, దేవుడు ఎప్పుడు టైం రావాలి కదా దేనికైనా. కుదిరింది, ఈ సంకల్పం నెరవేరింది. సంకల్పం గొప్పదైతే దేవుడు ఆటోమేటిక్ గా అలా అదే అదే బలమైంది సంకల్పం. అదే నీకు అన్ని రకాలుగా అనువుగా దొరికింది. అవును. చక్కగా మంచి వాతావరణం, చక్కగా గ్రామీణ ప్రాంతం కావాలనుకున్నావు. చక్కగా ఆవులు, గేదెలు, మేకలు, అన్ని రకాల సమస్త జీవులు ఇదే గ్రామంలో ఉన్నాయి. అది కాకుండా వరి పొలాలు చక్కగా సీజన్ అనుగుణంగా మారుతూ ఉంటాయి. కొన్ని రోజులు పచ్చగా ఉంటాయి, పక్కనే నీరు, పంట కాలువ, ఇన్ని కోరికలు ఒకే దాంట్లో ఈ బడ్జెట్ లో వచ్చింది, అది గొప్ప మెయిన్. అది కదా. బడ్జెట్ అవును. ఎలా వస్తుంది? ఆనంద్ గారికి అది సంతోషం. అంటే డబ్బు పెట్టి ఎక్కువ పెట్టి కొనుక్కోవడం ఎక్కడైనా వస్తుంది. అవును అవును. అంటే మన బడ్జెట్ లో మనం ఎఫర్ట్ చేయగలిగినటువంటి డబ్బుల్లో నువ్వు చేసావు. దట్టు ఏంటంటే ఇంత షార్ట్ పీరియడ్ లో అవటం అనేది నేను ఎక్కడ చూడలేదు. నేను ఎక్కడ అబ్బో, అన్నదమ్ములు ఇద్దరు నన్ను మెచ్చుకుంటున్నారా ఏంటి? సరే, ఈ సైట్ అంతా బాగుంది ప్రేమ. మరి దీన్ని ఏం చేద్దాము? నాకైతే గోశాల కట్టాలని ఉంది. గోవుల్ని పెంచుదామా, ఆవుల్ని కొన్ని? గోవులు పెంచడం అంటే చిన్న విషయం కాదమ్మా. దానికి బోల్డ్ చాకరీ చేయాలి, బోల్డ్ వ్యవహారం చేయాలి, ఉన్నాయి. మనుషుల్ని పెట్టుకుంటామయ్యా. మనుషులు పెట్టుకుంటే అంతే, నువ్వు అనుకున్నట్టుగా ఏమో అవదు. నువ్వు ఆడు ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాడు. ఇప్పుడు గోవుని పెంచటం అంటే చిన్నపిల్లల్ని సాకినట్టు సాకాలి. అది మనం స్వయంగా చేయగలగాలి. మనుషుల మీద ఆధారం అంటే చూడు, మొన్న బీహార్ నుంచి తీసుకొచ్చి గోవుల మీద గోశాల కింద పెట్టాడు మా ఫ్రెండ్, తెలుసు కదా నీకు. పెడితే ఏమైంది, ఆడ 4 రోజులు లేకపోయేటప్పటికి వెళ్ళేటప్పటికి అవి బక్క చిక్కిపోయి ఆహారం లేకుండా అయిపోయింది. ఆఖరికి గోవును కూడా వేసేద్దామని చూసేది. అమ్మ వద్దులే, ఇక్కడ నేను అనేది ఇదిగో ఇంత చోటు ఉంది కదా, ఇంతలో ఒకటో రెండో ఆవుల్ని పెంచుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. నువ్వు చక్కగా ఈ కాయగూరలు అవి పండించుకున్నావు అనుకో, ఎరువులు లేకుండా నువ్వుకి పనికొస్తాయి, నీ చుట్టుపక్కల వాళ్ళకి పనికొస్తాయి. అది కష్టం. అయినా కానీ మన ఇంటికి వచ్చి గోవులు చాలు. ఇక్కడ ఏంటంటే నేల సారం చాలా గొప్పది. ఇది మట్టి అద్భుతమైన మట్టి. దానికి తోడు 365 రోజులు నీటి సౌకర్యం ఉంది, పక్కన కాలం ఉంది. 10 అడుగులు తవ్వితే నీకు బోర్ నీళ్లు పడిపోతూ ఉంటాయి. చూడ, ఇక్కడ మామూలు మొక్కలు ఏమి పోషణ లేకపోయినా కానీ అద్భుతంగా పెరుగుతున్నాయంటే అంటే ఇక్కడ ఉన్నటువంటి భూమిలో సారం అంత గొప్పది. కాబట్టి మన ఇంటి వరకు అన్నా మనం రసాయనాలు లేనటువంటి ఆ భూదేవి దయ ఉంటే సరే అలా చెయ్యొచ్చు. గోవుల్ని అయితే వద్దా, నా ఇంటికి వచ్చే గోవుల్ని నేను పెంచుకుంటానులే. సరే ఇక్కడ ఈ మొక్కలు వేద్దామా మరి? ఈ ఏమన్నా కాయగూరలు, ఆకుకూరలు అలాంటివి వేసుకున్నాం. ఆకుకూరలో తీగ జాతి వేసుకున్నాం అనుకోండి, మీకు పొట్లకాయలు వస్తాయి, ఆనపకాయలు వస్తాయి, గుమ్మడికాయలు వస్తాయి, దొండకాయలు వస్తాయి, బెండకాయలు అన్నీ కూడా అట్లీస్ట్ మనం తినగా ఇంకా బోల్డ్ మందికి ఫ్రెండ్స్ కి ఇవ్వచ్చు అన్నమాట. సరే, కాయగూరల దగ్గర నుంచి ఇలాగా 2 వరుసలు వేద్దాం. కాయగూరలు స్పీడ్గా వచ్చి వేసుకోవాలి. కాయగూరలు అన్ని స్పీడ్ గానే వస్తాయి. ఏ వదిలేయడం కాదు, మళ్ళీ దానికి మెయింటెనెన్స్ ఉంటుంది. దానికి రోజు నీళ్ళు వేయాలి, మనకి ఎంత దూరం వద్దాం లేండి రోజు. ఏదో మళ్ళీ ఇక్కడ చిన్న పాక వేసుకుంటే మరే రేపు పొద్దున్న వేద్దామా? పాక వేద్దామా? పాక ఎత్తి బోల్డ్ మెయింటెనెన్స్ ఖర్చు అవుతుంది. ఏంటది పాక? ఏం ఖర్చు అవుతుంది? అయ్యో, మన పాక తోటలో వేసాం, ఎంత అయింది? మనం వచ్చి ఎక్కడ ఉంటాం? పాకలో సరదాగా బాగుంటది, చూడటానికి బాగుంటది. పురుగు పుట్ర అవుతుంది పాక అంటే. పనిముట్లు అవి పెట్టుకోవాలి. అవును, పాక వేద్దామా? అయితే వేసుకుంటే
కొంచెం నీట్గా ఉంటుంది. మనకి ఎప్పుడైనా వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఉండటానికి ఉంటుంది. అది. సామాన్ అన్నీ అందులో పెట్టుకోవచ్చు. ఓ నైట్ కరెంట్ అది ఉంది కాబట్టి ఇక్కడ ఓ నైట్ ఉండాలన్నా ఉండొచ్చు. అర్థమైందా? ఆ పని చేద్దాం. దానికి ఎంత అయిపోతుందో మరి కాదు, అక్కడి నుంచి తీసుకురావడం అన్నీ ఇక్కడ దొరుకుతాయి కదా. కానీ అన్నీ అందుబాటులో ఉన్నాయి రోడ్డు కదా. మన తోటలో అనుకో కష్టం, ఇక్కడ అనుకో పర్లేదు. మరి ఆలోచిద్దామా అయితే? చూద్దాం, నా బడ్జెట్ ఇవన్నీ లెక్కేసుకోవాలి కదా. మీ అభిప్రాయం ఏంటి? అలా అయితేనే బాగుంటుంది. లేకపోతే వదిలేసాం అనుకో మళ్ళీ మనం రావడం బతికింతాం ఏమి లేకపోతే. స్థలం కొనుక్కున్నప్పుడు ఏదో వేసుకోవాలి. అదేలే వేద్దాం అంటున్నాను. పాక లాంటి చిన్నది ఏదన్నా. మీ అభిప్రాయం? షెడ్ వేద్దాం లేదు ఇంకా పనిలో పని. ఇప్పుడు తాటే కుట్టి కూడా చూసుకోవాలి, తాటేకులు దొరకాలి. దొరుకుతాయి అనుకో ఇక్కడ పల్లె వాతావరణమే కాబట్టి. దానికంటే ఇది నయం అనేది నా అభిప్రాయం. ఆ తల్లి ఎలా అనుజ్ఞిస్తే అలా. నువ్వు సంకల్పం నాకు గ్రామీణ గ్రామీణ పల్లె తినేసి పట్టుకుని కారు వేసుకెళ్తే చాలు. ఎట్లు దూరం కాస్ట్ బోర్డు చూసుకోవాలి. ఓ పెట్టలు ఎన్నో నేను కోరుకున్నవన్నీ కూడా ఆ తల్లి పంపించింది. కోతలు అయిపోయింది కదా మామూలుగా. మళ్ళీ ఒక నెల అయిపోయి మళ్ళీ ఆకలి అయిపోతుంది. ప్రమాణంగా వేస్తారు మళ్ళీ 2 కాయగూరలు పువ్వులు అవన్నీ మన ఇంట్లోనే పువ్వులు గట్రా నాకు కావాల్సింది. ఇక్కడల్లా కొంచెం కాయగూరలు వద్దాం ఏమండి, రోజు వద్దాం. ఏముంది ఆటోలోనే వచ్చేసి లేకపోతే బండి వేసుకో లింగానే వచ్చేసి. నాకు ఆటో ఏంది, నువ్వు ఆయన ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. కాదు నువ్వు ఒక దాని రావాలనుకో ఆ వాళ్ళ నేర్చుకో లింగానే వచ్చేస్తాం. నేను బండి నేర్చుకోవాలా ఇప్పుడు? నేను బాగానే ఉన్నది మీ సలహా. నేను కారు నేర్చుకోమన్నారు కాదు. కారే ఈజీ ఇంకా నీకు బాగా బండి కంటే. పెద్ద దూరం ఏం కాదు కాబట్టి పర్లేదు. బాగుందమ్మా. షెడ్ వేసామనుకో రోజు వస్తాను. షెడ్ వేస్తే వస్తారంట. వేసి పెడతాం. నాకు కొంచెం మొక్కలు చూసి పెట్టండి రోజు వచ్చి అంటే. నువ్వు షెడ్ వేస్తే వస్తాను అంటున్నారు. వేస్తాను బాబు, వేస్తాను. నేనైతే పాకనే అనుకుంటున్నాను. ఒకసారి దాని మీద మళ్ళీ కూర్చొని మాట్లాడతాను. మెటీరియల్ ఈజీ కాబట్టి షెడ్ వేసేసుకుంటే సుఖం ఇక్కడ. అర్థమైందా? ఓకే, ఓకేనా? ఎంతో ఇష్టంగా తీసుకున్న ఈ సైట్ని అలా వదిలేయటం అయితే జరగదండి. ఏం చేయాలి అనేది డెసిషన్ తీసుకుంటున్నాము. మా ఇంట్లో మా ముగ్గురులో 2 ఓట్లు దేనికి పడితే అదే ఓకే అవుతుందండి. మా డిస్కషన్ విన్న మీదట మీకు కూడా ఐడియా వచ్చేసి ఉంటుంది. అక్కడ ఏదైనా ఒక షెల్టర్, ఒక షెడ్ లాంటిది వేద్దాము అని అనుకుంటున్నాము. ఇక భగవంతుని దయ. ఇక ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.